బాబు లోకేష్ తండ్రి కొడుకు, ప్రస్తుత ముఖ్యమంత్రి భవిష్యత్తు ముఖ్యమంత్రి ఇద్దరూ అకస్మాత్తుగా కనిపించకపోతే దాన్ని కవర్ చేసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కేడర్ రివర్స్ అటాక్ చేస్తుండడం ఒక ఎత్తు అయితే, వైసీపీ ఇక స్వరం పెంచింది. కింద నేతల నుంచి ఇప్పుడు పెద్ద నాయకుల దాకా వచ్చేసారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డైరెక్ట్గా రైట్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ అన్నటువంటి పాయింట్, ఎందుకు సమాధానం చెప్పట్లేదు అన్నది రాష్ట్ర ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా వాళ్ళిద్దరూ విదేశీ పర్యటనకు వెళ్ళడం ఏంటి అన్నది ప్రశ్నించుకొచ్చారు. తండ్రి కొడుకుల రహస్య పర్యటన మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాని నుంచి దృష్టి మరల్చడానికి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీసి మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఫోర్బ్స్ పెట్టుబడుల పేరుతో తండ్రి కొడుకులు కట్టుకథలు ప్రచారం చేస్తూ కాగితాలపై రాసుకున్న ప్రతిపాదనలను పెట్టుబడులుగా చూపించి ప్రజలు మభ్యపెట్టే కుట్ర చేస్తున్నట్టు ధ్వజమెత్తారు. జగన్ హయాంలో తయారీ పరిశ్రమ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో దక్షిణాదిలోని ఏపీ ముందంజలో ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల సదస్సుని ఫార్స్గా మారిపోయాయన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు గిట్టని వారి భూముల్ని 22A జాబితాలో చేర్చి ఎంతోమందికి తీరని వేదన మిగిల్చితే జగన్ సీఎం అయ్యాక ఆ సమస్యకు పరిష్కారం చూపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైపర్ లూప్, డ్రోన్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు పేరుతో ప్రచారం చేసుకున్న చంద్రబాబు వీటిలో కనీసం ఒకటే ఏర్పాటు చేయలేదు, కేవలం ప్రచారం తప్ప ఒక్క ప్రాజెక్టు పట్టాలెక్కలేదంటూ ఫైర్ అయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తమకు ఎవరూ సాట్లేరన్నట్టు తమ ఘనత గురించి ఫోర్బ్స్ ఒక స్టోరీ రాసిందంటూ తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్లు సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. బాబు గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన పెట్టుబడులన్నీ కట్టుకదలే తప్ప ఏ ఒక్కటి నిజం కాలేదు. బాబు రాష్ట్రంలోనే లేకపోయినా సరే రెవెన్యూ పుస్తకాల ముద్రణ పంపిణీ గురించి చర్చించినట్టు ఎక్స్లో పోస్టులు పెట్టి ప్రజలు డైవర్ట్ చేస్తున్నారు. వారం రోజులుగా లోకేష్ చంద్రబాబు కనిపించడం సోషల్ మీడియాలో రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంటే బాధ్యతగా ఎక్కడున్నారో చెప్పడం మానేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండే ఇలా రహస్య ప్రదేశాల నుంచి ట్వీట్లు చేయడం వెనక ఉద్దేశం ఏంటి? ఆఖరికి టీడీపీ అనుకూల మీడియాకు కూడా తండ్రి కొడుకులు ఆచూకీ చెప్పడం లేదంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. మా నాయకులు జగన్ గారు గతంలో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్తున్నట్టు ప్రకటించి వెళ్ళినా సరే దాని గురించి తండ్రి కొడుకులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు అంటూ చంద్రబాబు లోకేష్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్ళి కూడా ఎక్కడున్నారో చెప్పుకుంటూ రహస్య జీవితం గడుపుతున్నారు. అంత రహస్యంగా పర్యటన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నటువంటి ప్రశ్న వేశారు. అదే సందర్భంలో ఫోర్బ్స్ పత్రిక కథనం సారాంశం, ఫోర్బ్స్ పత్రిక ఏం రాసిందో చాలామంది ప్రజలకు తెలియదు కాబట్టి దాన్ని తనకు అనుకూలంగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. కేవలం కాగితాల మీద చేసుకుని ఎంబీల ఆధారంగా రూపొందించిన లెక్కలు చూపించి ఏపీని రూపురేఖలు మార్చేసినట్టు తండ్రి కొడుకులు డబ్బా కొట్టుకుంటున్నారు. వాస్తవ రూపంలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, మన పిల్లలకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనే వివరాలు మాత్రం చెప్పలేరు ఎందుకంటే ఏమీ చేయడం లేదు కాబట్టి అన్నటువంటి వాదన చేసుకొచ్చారు. టీడీపీ హయాంలో భాగస్వామి సదస్సు ద్వారా 1761 ఒప్పందాలు జరిగితే 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు 30.91 లక్షల మందికి ఉపాధి వస్తుందని వదలగొట్టారు. కానీ నిజానికి వాటిలో 10% మాత్రమే కార్యరూపం దాల్చినాయి. పరిశ్రమల శాఖ స్వయంగా కుదుర్చుకున్న 7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాలు వాస్తవంగా అమల్లోకి వచ్చిన 45, అంటే కార్యరూపంలోకి వచ్చిన 13% లోపే. అట్లాగే 14-19 మధ్య చంద్రబాబు హయాంలో 17 సార్లు SIPB సమావేశాలు జరిగితే అందులోనూ 1.7 లక్షల కోట్ల విలువైన 91 మెగా ప్రాజెక్టులకి ఆమోదం తెలిపారు. వీటిలో అమల్లోకి వచ్చింది కేవలం 5.69% మాత్రమే. 14-19 మధ్య 3 సార్లు నిర్వహించిన CII సదస్సు సహా అనేక సందర్భాల్లో చంద్రబాబు పెట్టుబడి పరిచయంపై గొప్పగా ప్రకటనలు చేశారు. వీటిలో ఏ ఒక్కటి అమలు కార్యరూపం దాల్చలేదు అన్నటువంటి విషయాలు చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో వైసీపీ హయాంలో 91.6% కార్యరూపం దాల్చిన 2023 గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో మొత్తం 394 ఒప్పందాలు చేసుకుంటే 13.15 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 6.16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి ఏడాదిలోనే 20% కార్యరూపం దాల్చాయి. అందులో పరిశ్రమల శాఖ ద్వారా 99 ఒప్పందాలు చేసుకుని 91% స్ట్రైక్ రేట్ సాధించాం. ఒప్పందాలు జరిగిన 2 ఏళ్లలోపే 90కి పైగా యూనిట్లు నిర్మాణ పనులు ప్రారంభిస్తే వాటిలో 39 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని కూడా ప్రారంభించి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశ్రమల శాఖకు సంబంధించి మొత్తం పెట్టుబడుల్లో 91.6% అంటే 6,01,071 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్టు స్వయంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. బాబు హయాంలో 14-19 మధ్య ఏడాదికి వచ్చిన పెట్టుబడులు సగటు 12,000 కోట్లే. 2,000 పాటు కోవిడ్ ఉన్న సరైన వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు సంవత్సరానికి సగటున 15,700 కోట్లు. పరిశ్రమల విషయంలో ఇది మా ప్రభుత్వ స్ట్రైక్ రేట్ అంటూ లెక్కలు చెప్పుకొచ్చారు.